నెక్స్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ మెర్జ్ సార్ట్ యూజింగ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నారు. మెర్జ్ సార్ట్ అనేది ఒక సార్టింగ్ టెక్నిక్ అన్నమాట. ఇది వెరీ ఎఫిషియంట్ సార్టింగ్ టెక్నిక్ అన్నమాట. ఇదేంటంటే డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఏ స్ట్రాటజీ? డివైడ్ అండ్ కాంకర్. ఇందులో ఏం చేస్తామంటే మనం అరేని ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేసేస్తాం. సో, అందువల్ల ఏ కేస్‌లో కాంప్లెక్సిటీ చూసుకున్నా మాక్సిమం ఆఫ్ ఎన్ లాగ్ ఎంతనో వస్తుంది. బెస్ట్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ కూడా. ఈక్వల్ హాఫ్స్‌గా చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? అరేని ఈక్వల్ హాఫ్‌గా డివైడ్ చేయండి. ఆ తర్వాత ఏంటి? ఈచ్ హాఫ్‌ని రికర్సివ్‌గా సార్ట్ చేయండి. ఆ తర్వాత సార్ట్ చేసిన దాన్ని కంబైన్ చేయండి. డివైడ్‌లో ఏం చేస్తాం? అరేని ఈక్వల్ హాఫ్‌గా డివైడ్ చేస్తాం. కాంకర్ అన్నప్పుడు ఏంటి? ఇండివిడ్యుయల్‌గా వాటిని సార్ట్ చేసేస్తాం. తర్వాతేంటి కంబైన్. వీటన్నిటిని మెర్జ్ చేసి ఒక టోటల్‌గా సార్టెడ్ అరేని తీసుకొస్తాం. సో, ఫస్ట్ ఎలా డివైడ్ చేయాలి? లో ప్లస్ హై బై 2 అంటే లో ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి? 0. హైయెస్ట్ ఇండెక్స్ ఏంటి? 9/2 అంటే ఏంటి? 4. అంటే 0-4 ఒక పార్ట్, 5-9 ఇంకొక పార్ట్‌లో ఉంటాయి అని అర్థం. సో, అప్పుడేమవుతుంది ఇక్కడ 10, 5, 7, 6, 1 ఇక్కడ ఒక పార్ట్ నెక్స్ట్ 4, 8, 3, 2, 97 ఇదంతా ఒక పార్ట్. ఓకే. ఇండెక్స్‌లు చూడండి. 0, 1, 2, 3, 4 ఇవి 5, 6, 7, 8 అండ్ 9. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేయాలి. హాఫ్‌గా ఎలాగా? 0+4/2 అంటే ఎంత? 2 వరకు ఒకటి. అంటే 0, 1, 2 ఒకటి. దెన్ 3 అండ్ 4 ఇంకొకటి. 0, 1, 2లో ఇంకేముంది? 10, 5, 7 ఇక్కడ 6 అండ్ 1. ఓకే. ఇక్కడ మళ్ళీ 5 + 9/2 అంటే 7. 7 వరకు ఒకటి. సో, 5, 6, 7 ఒక పార్ట్, 8 అండ్ 9 ఇంకొక పార్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ వీటిని స్ప్లిట్ చేస్తాం. ఎలాగా? 0+2/2 అంటే 1 వరకు ఒకటి. ఇందులో మళ్ళీ ఏమవుతుంది? 0, 1 ఒకటి, 2 అనేది ఇంకొక పార్ట్. ఓకే. మళ్ళీ ఇక్కడ 3, 4 ఇండివిడ్యుయల్‌గా సెపరేట్ అవుతాయి. స్ప్లిట్ అవుతాయి. ఇప్పుడు 5 + 7/2 అంటే ఏంటి? 12/2 అంటే 6 వరకు ఒక పార్ట్ ఉండాలి. తర్వాతదంతా ఒక పార్ట్ ఉంటుంది. అంటే ఏంటి? 5, 6 ఒక దగ్గర వస్తాయి. 7 ఒకటి. ఇక్కడ 8 విడిగా, 9 విడిగా. 5, 6లో ఏమేమున్నాయి? 4, 8 అండ్ దెన్ 3 ఇక్కడ 2, 97 నెక్స్ట్ ఇక్కడ 10, 5 వీటిని మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. సో, 0 ఒకటి, 1 ఒకటి, 10, 5 చూసారా? మనకి చివర్లో స్ప్లిట్ అయ్యేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని మెర్జ్ చేసుకుంటూ రావాలి. సో, ఫస్ట్ ఇక్కడ నుండి మెర్జ్ చేయడం మొదలెడదాం. మెర్జ్ చేసేటప్పుడు ఏం చేయాలి? అవి కరెక్ట్‌గా లైక్ ఆర్డర్‌లో మెర్జ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అయితే అసెండింగ్, డిసెండింగ్ అయితే డిసెండింగ్. మనం అసెండింగ్ చేద్దాము. సో, ఇప్పుడు ఇక్కడ మెర్జ్ చేసినప్పుడు నాకు ఏమేమొస్తాయి? 5 అండ్ దెన్ 10.
ఓకే. ఇదొక అర్రే వచ్చింది. నెక్స్ట్ ఏం మెర్జ్ చేయాలి నేను? వీటిని, వీటిని మెర్జ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాకేమవుతుంది? వాటి కరెక్ట్ ప్లేస్‌లో ఇన్సర్ట్ చేసేస్తాం ఎలిమెంట్‌ని. 5, 7, 10. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ రెండిటిని మనం మెర్జ్ చేయాలి. 6, 1 ఉంది. సో వాటిని మెర్జ్ చేస్తే ఏమవుతుంది? 1, 6 లైక్ అసెండింగ్ ఆర్డర్ అన్నాం కాబట్టి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఈ అరేని అండ్ ఈ అరేని మెర్జ్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది? ఫస్ట్ 1 వస్తుంది. 5, 6, 7, 10. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న సబ్ అరే అంతా రికర్సివ్‌గా సార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు రైట్ సైడ్ 4 అండ్ 8 ఉన్నాయి. అవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి కాబట్టి సేమ్ రాసేసుకుంటాం. అండ్ దెన్ దానికి ఏం కలపాలి? 3తో. సో అప్పుడేమవుతుంది మనకి? 3, 4, 8. ఓకే. నెక్స్ట్ ఈ రెండిటిని మెర్జ్ చేయాలి. 2, 97. తర్వాత ఏం చేయాలి? ఈ అరేని మెర్జ్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? 2, 3, 4, 8, 97. అండ్ దెన్ లాస్ట్‌లో ఈ 2 అరేస్‌ని మెర్జ్ చేసేయాలి. ఇప్పుడు మనకేమొస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 97. చూసారా? మెర్జ్ సార్ట్ కంప్లీట్ అయ్యేసరికి మనకేమైంది? కంప్లీట్‌లీ సార్టెడ్ అరే అనేది వచ్చేసింది. చూడండి. మొత్తం కంప్లీట్‌గా సార్ట్ అయిపోయిన అరే మనకి వచ్చేసింది. మెర్జ్ సార్ట్ కంప్లీట్ అయ్యేసరికి. ఇది మనకి మెర్జ్ సార్ట్ టెక్నిక్.